లార్జ్ శాంపుల్ టెస్ట్లలో టెస్ట్ ఫర్ టూ మీన్స్. అసలు టెస్ట్ ఫర్ టూ మీన్స్ ఎందుకు వాడతారంటే టు టెస్ట్ వెదర్ టూ పాపులేషన్ మీన్స్ ఆర్ ఈక్వల్. ఇంకో కంక్లూజన్ కూడా మనం చెప్పుకోవచ్చు. ఇఫ్ ఎక్స్ బార్ ఈక్వల్ టు వై బార్ అంటే టూ శాంపుల్ మీన్స్ ఈక్వల్ అయితే బోత్ శాంపిల్స్ ఆర్ డ్రాన్ ఫ్రమ్ సేమ్ పాపులేషన్. ఫస్ట్ టూ పాపులేషన్స్ కన్సిడర్ చేసుకోవాలి. పాపులేషన్ 1, పాపులేషన్ 2. పాపులేషన్ 1 నుంచి ఒక శాంపుల్ తీసుకున్నాం, పాపులేషన్ 2 నుంచి ఒక శాంపుల్ తీసుకున్నాం. x1, x2 అప్ టు సో ఆన్ xn ఇది ఫస్ట్ శాంపుల్. y1, y2 అప్ టు సో ఆన్ yn ఇది సెకండ్ శాంపుల్. ఫస్ట్ శాంపుల్ సైజ్ n1, సెకండ్ శాంపుల్ సైజ్ n2. ఈ శాంపుల్ మీన్ ఉందా x బార్. ఫస్ట్ శాంపుల్ మీన్ x బార్, సెకండ్ శాంపుల్ మీన్ y బార్. ఫస్ట్ పాపులేషన్ మీన్ వచ్చేసి μ1, సెకండ్ పాపులేషన్ మీన్ వచ్చేసి μ2. ఫస్ట్ పాపులేషన్ వేరియన్స్ వచ్చేసి σ1², సెకండ్ పాపులేషన్ వేరియన్స్ వచ్చేసరికి σ2². దాని ఎక్స్ బార్ n1 రెండు కూడా శాంపుల్ నుంచి డ్రా చేసిన లైన్ అంటే ఇవి శాంపుల్కి రిలేటెడ్ అని అర్థం. ఇక్కడ y బార్ n2 కూడా శాంపుల్ నుంచి డ్రా చేసిన. నెక్స్ట్ ఈ μ1 σ1² పాపులేషన్ నుంచి డ్రా చేసిన అంటే పాపులేషన్ రిలేటెడ్ పారామీటర్స్ అన్నట్టుగా. ఇక్కడ μ2 σ2 కూడా పాపులేషన్వి. ఎక్స్ బార్ వచ్చేసరికి శాంపుల్ మీన్, ఎక్స్ బార్ వై బార్, n1 n2 అనేది శాంపుల్ సైజ్, μ1 μ2 అనేవి పాపులేషన్ మీన్స్, σ1 σ1² σ2² అనేది పాపులేషన్ వేరియన్సెస్. ఇప్పుడు టెస్ట్లోకి ఎంటర్ అవుతే let x1, x2 up to so on xn be a random sample of size n1 from a normal population with mean μ1 and variance σ1². సేమ్ ఇదే. ఫస్ట్ ఒక పాపులేషన్ కన్సిడర్ చేసుకున్నాం, పాపులేషన్ నుంచి x1 అప్ టు సో ఆన్ xn ఒక శాంపుల్ని తీసుకున్నాం. శాంపుల్ సైజ్ వచ్చేసరికి n1. ఈ శాంపుల్ తీసుకున్న పాపులేషన్ ఉందా, ఆ పాపులేషన్ మీన్ μ1 ఇంకా పాపులేషన్ వేరియన్స్ σ1². సిమిలర్లీ మనం ఇంకో పాపులేషన్ తీసుకున్నాం, దాంట్లోంచి y1, y2 అప్ టు సో ఆన్ yn అనే శాంపుల్ కలెక్ట్ చేసుకున్నాం. ఈ శాంపుల్ సైజ్ n2. ఈ శాంపుల్ తీసుకున్నటువంటి పాపులేషన్ ఉందా, ఆ పాపులేషన్ మీన్ μ2 అండ్ దాని వేరియన్స్ σ2². సిమిలర్లీ y1, y2 అప్ టు సో ఆన్ yn be another random sample of size n2 from a normal population with mean μ2 and variance σ2². ఫస్ట్ స్టెప్ ఏముంటుంది మనకు, నల్ హైపోథెసిస్. నల్ హైపోథెసిస్లో ఏం తీసుకోవాలంటే టూ పాపులేషన్ మీన్స్ ఈక్వల్ అని తీసుకోవాలి. h0 such that μ1 ఈక్వల్ టు μ2. వర్స్లో రాసుకుంటే టూ పాపులేషన్ మీన్స్ ఆర్ ఈక్వల్. నెక్స్ట్ స్టెప్ ఆల్టర్నేట్ హైపోథెసిస్. ఆల్టర్నేట్ హైపోథెసిస్ అంటే నల్ హైపోథెసిస్ కానిది. నల్ హైపోథెసిస్లో మనం ఏం రాసుకున్నాం, μ1 ఈక్వల్ టు μ2. సో ఆల్టర్నేట్ హైపోథెసిస్లో ఏం రాసుకోవచ్చు, μ1 నాట్ ఈక్వల్ టు μ2 ఆర్ μ1 గ్రేటర్ దెన్ μ2 ఆర్ μ1 లెస్ దెన్ μ2. ఒకవేళ μ1 నాట్ ఈక్వల్ టు μ2 తీసుకుంటే అది టూ టైలెట్ టెస్ట్ అవుతుంది. μ1 గ్రేటర్ దెన్ μ2 తీసుకుంటే వన్ టైలెట్ టెస్ట్ అవుతుంది, దట్ టు రైట్ టైలెట్ టెస్ట్, గ్రేటర్ దెన్ సింబల్ ఉంది కాబట్టి. ఒకవేళ μ1 లెస్ దెన్ μ2 తీసుకుంటే అది మళ్ళీ వన్ టైలెట్ టెస్ట్ అవుతుంది, దట్ టు లెఫ్ట్ టైలెట్ టెస్ట్. ఈ ఆల్టర్నేట్ హైపోథెసిస్ మీన్ వర్డ్స్లో రాసుకుంటే ఎలా రాయొచ్చు, టూ పాపులేషన్ మీన్స్ ఆర్ నాట్ ఈక్వల్. నెక్స్ట్ స్టెప్ ఏంటిది, లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ని ఫిక్స్ చేసుకోవాలి. బై డిఫాల్ట్గా అయితే లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ 5% తీసుకుంటారు, క్వశ్చన్లో ఏం మెన్షన్ చేయకపోయినా కూడా. వాడు ఇంకా ఏదైనా 1%, 10% అని మెన్షన్ చేస్తే అది తీసుకోవాలి. లేకపోతే బై డిఫాల్ట్గా అయితే 5% తీసుకోవాలి లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. నెక్స్ట్ స్టెప్ టెస్ట్ స్టాటిస్టిక్. ఫస్ట్ మనము ఫ్రమ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. అసలు ఇక్కడ ఏంటిది, x1, x2 అప్ టు సో ఆన్ xn ఇది ఒక శాంపుల్. దేని నుంచి తీసుకుని, నార్మల్ పాపులేషన్ నుంచి. y1, y2 అప్ టు సో ఆన్ yn ఇది కూడా ఒక శాంపుల్, ఇది కూడా ఒక నార్మల్ పాపులేషన్ నుంచే తీసుకున్నాం. ఈ శాంపిల్స్ నార్మల్ పాపులేషన్ నుంచి తీసుకున్నప్పుడు ఈ శాంపిల్స్ యొక్క మీన్ ఉందా, ఆ శాంపుల్ మీన్స్ కూడా నార్మల్ డిస్ట్రిబ్యూషన్ని ఫాలో అవుతాయి. ఫ్రమ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్ బార్ అంటే ఈ ఫస్ట్ శాంపుల్ యొక్క మీన్ ఆల్సో ఫాలోస్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ విత్ మీన్ μ1 అండ్ వేరియన్స్ σ1²/n1. ఫస్ట్ రాసింది మీన్, సెకండ్ రాసింది వేరియన్స్. సిమిలర్లీ సెకండ్ శాంపుల్ యొక్క మీన్ కూడా y బార్ ఆల్సో ఫాలోస్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ విత్ మీన్ μ2 అండ్ వేరియన్స్ σ2²/n2. ఎక్స్ బార్ యొక్క మీన్ μ1, ఎక్స్ బార్ యొక్క వేరియన్స్ σ1²/n1. y బార్ యొక్క మీన్ μ2, y బార్ యొక్క
వేరియన్స్ సిగ్మా టూ స్క్వేర్ బై n2. నెక్స్ట్ నార్మల్గా మనకు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ బార్ అంటే ఏం రాయొచ్చు? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ బార్ అంటే మీన్ ఆఫ్ ఎక్స్ బార్. ఎక్స్పెక్టేషన్ అంటే ఏం లేదు, మీన్ ఆఫ్ ఎక్స్ బార్. మీన్ ఆఫ్ ఎక్స్ బార్ ఏంటిది? μ1. ఎట్లా చెప్తున్నా నేనంటే మనం ఇక్కడ రాసుకున్నాం కదా, ఎక్స్ బార్ ఫాలోస్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ μ1 సిగ్మా 1 స్క్వేర్ బై n1 అని. ఈ ఫస్ట్ రాసుకుంది ఈ ఎక్స్ బార్ యొక్క మీన్ అవుతుంది, సెకండ్ రాసుకుంది ఈ ఎక్స్ బార్ యొక్క వేరియన్స్ అవుతుంది. సిమిలర్లీ ఇక్కడ ఫస్ట్ రాసుకుంది వై బార్ యొక్క మీన్ అవుతుంది, ఇక్కడ రాసుకుంది వై బార్ యొక్క వేరియన్స్ అవుతుంది. సో మీన్ ఆఫ్ ఎక్స్ బార్ ఏముంది అక్కడ? మీన్ ఆఫ్ ఎక్స్ బార్ μ1. సిమిలర్లీ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ ఎక్స్ బార్ అంటే ఇది అయితే వేరియన్స్. ఈ వేరియన్స్కి మనం స్క్వేర్ రూట్ అప్లై చేస్తేనే స్టాండర్డ్ డీవియేషన్ వస్తుంది కదా. స్టాండర్డ్ డీవియేషన్ స్టాండర్డ్ ఎర్రర్. సో ఆ వేరియన్స్కి నేను స్క్వేర్ రూట్ అప్లై చేసిన, అదే మన స్టాండర్డ్ ఎర్రర్. అండర్ రూట్ ఆఫ్ సిగ్మా 1 స్క్వేర్ బై n1 విచ్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా 1 బై రూట్ n1. సిమిలర్లీ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై బార్ అంటే మీన్ ఆఫ్ వై బార్. మీన్ ఆఫ్ వై బార్ ఏముంది ఇక్కడ మనకు? మీన్ ఆఫ్ వై బార్ ఈజ్ μ2. సో మీన్ ఆఫ్ వై బార్ వచ్చేసి మనకు μ2 వచ్చేసింది. సిమిలర్లీ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ వై బార్. స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ వై బార్ అంటే వై బార్ యొక్క వేరియన్స్కి స్క్వేర్ రూట్ పెట్టేయడమే మనం. వై బార్ యొక్క వేరియన్స్ ఏంటిది? సిగ్మా 2 స్క్వేర్ బై n2. దీనికి స్క్వేర్ రూట్ పెట్టేస్తే వై బార్ యొక్క స్టాండర్డ్ ఎర్రర్ వచ్చేస్తుంది మనకు. సో స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ వై బార్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ సిగ్మా 2 స్క్వేర్ బై n2 విచ్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా 2 బై రూట్ n2. నెక్స్ట్ యాక్చువల్గా జెడ్ స్టాటిస్టిక్ క్యాలిక్యులేట్ చేయడానికి మనకి ఫార్ములా ఏంటిది? జెడ్ ఈజ్ ఈక్వల్ టు టీ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టీ బై స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ టీ. కానీ మనకి ఈ టెస్ట్ ఫర్ 2 మీన్స్లో టీ అంటే ఏంటిదంటే ఎక్స్ బార్ మైనస్ వై బార్. టీ అంటే ఎక్స్ బార్ మైనస్ వై బార్. మరి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టీ కూడా కావాలి కదా మనకు. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టీ అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ బార్ మైనస్ వై బార్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ లోపలికి అప్లై చేస్తే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ బార్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై బార్. సో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టీ మనకి ఏమొచ్చింది? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ బార్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై బార్. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ బార్ అంటే ఏం రాసుకోవచ్చు? μ1. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై బార్ అంటే ఏం రాసుకోవచ్చు? μ2. సో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టీ మనకి ఏమొచ్చింది? μ1 మైనస్ μ2. ఈ జెడ్ స్టాటిస్టిక్ క్యాలిక్యులేట్ చేయడానికి మనకి ఏం కావాలి? టీ కావాలి, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టీ కావాలి, స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ టీ కావాలి. టీ అంటే తెలుసు ఎక్స్ బార్ మైనస్ వై బార్. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టీ మనం ఇప్పుడు ఫైన్ చేసినాం. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ బార్ మైనస్ వై బార్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ బార్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వై బార్. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు μ1 మైనస్ μ2. అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టీ మనకి ఏమొచ్చింది? μ1 మైనస్ μ2. నెక్స్ట్ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ టీ కావాలి. స్టాండర్డ్ ఎర్రర్ అంటే ఏంటిది? వేరియన్స్కి స్క్వేర్ రూట్నే స్టాండర్డ్ ఎర్రర్, స్టాండర్డ్ డీవియేషన్ అంటాం. శాంపుల్కి ఫైన్ చేసిన స్టాండర్డ్ డీవియేషన్ స్టాండర్డ్ ఎర్రర్ అంటాం. మనం వేరియన్స్ వస్తే స్టాండర్డ్ ఎర్రర్ చెప్పొచ్చు. సో ఫస్ట్ వేరియన్స్ ఫైన్ చేసుకుందాం. వేరియన్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు వేరియన్స్ ఆఫ్ టీ అంటే ఏంటిది? ఎక్స్ బార్ మైనస్ వై బార్. ఎక్స్ బార్ మైనస్ వై బార్ విచ్ ఈజ్ ఈక్వల్ టు వేరియన్స్ లోపలికి ఇండివిజువల్గా తీసుకుంటే వేరియన్స్ ఆఫ్ ఎక్స్ బార్ ప్లస్ వేరియన్స్ ఆఫ్ వై బార్. ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఎందుకు అయిందంటే వేరియన్స్ని ఎప్పుడైనా ఇండివిజువల్గా తీసుకున్నప్పుడు ప్లస్సే వస్తుంది. మైనస్ ఉన్న ప్లస్ అవుతుంది, ప్లస్ ఉన్న ప్లస్ అవుతుంది. సెన్స్ వేరియన్స్ ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు వేరియన్స్ ఆఫ్ ఏ ప్లస్ వేరియన్స్ ఆఫ్ బి. సో వేరియన్స్ ఆఫ్ టీ మనకి ఏమొచ్చింది? వేరియన్స్ ఆఫ్ ఎక్స్ బార్ అంటే మనం ఏం రాసుకోవచ్చు? సిగ్మా 1 స్క్వేర్ బై n1. ఇక్కడ చూడండి ఎక్స్ బార్ ఫాలోస్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. ఇది మీను, ఇది వేరియన్స్. అంటే ఎక్స్ బార్ యొక్క వేరియన్స్ ఏంటిది? సిగ్మా 1 స్క్వేర్ బై n1. వై బార్ యొక్క వేరియన్స్ ఏంటిది? సిగ్మా 2 స్క్వేర్ బై n2. సో నేను అదే ఇక్కడ వేరియన్స్ ఆఫ్ ఎక్స్ బార్ అంటే సిగ్మా 1 స్క్వేర్ బై n1 అని రాసుకున్నా, ప్లస్ వేరియన్స్ ఆఫ్ వై బార్ అంటే సిగ్మా 2 స్క్వేర్ బై n2. సో నాకు వేరియన్స్ ఆఫ్ టీ ఏమొచ్చింది? సిగ్మా 1 స్క్వేర్ బై n1 ప్లస్ సిగ్మా 2 స్క్వేర్ బై n2. ఇది వేరియన్స్. ఈ వేరియన్స్కి స్క్వేర్ రూట్ అప్లై చేస్తేనే స్టాండర్డ్ ఎర్రర్ వస్తుంది. సో స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ దిస్, స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా 1 స్క్వేర్ బై n1 ప్లస్ సిగ్మా 2 స్క్వేర్ బై n2. మనకు టీ వచ్చేసింది, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టీ వచ్చేసింది, స్టాండర్డ్ ఆఫ్ టీ వచ్చేసింది. టీ, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టీ, స్టాండర్డ్ ఆఫ్ టీ, ఈ మూడింటిని తీసుకెళ్ళి ఈ జెడ్లో సబ్స్టిట్యూట్ చేయాలి. జెడ్ ఈజ్ ఈక్వల్ టు టీ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టీ బై స్టాండర్డ్ ఆఫ్ టీ. మనకు జెడ్ స్టాటిస్టిక్ వచ్చేస్తుంది. సబ్స్టిట్యూట్ చేసి టీ ప్లస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? ఎక్స్ బార్ మైనస్ వై బార్. సో జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బార్ మైనస్ వై బార్. మైనస్ ఉంది కాబట్టి మైనస్. నెక్స్ట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టీ ప్లస్లో μ1 మైనస్ μ2, μ1 మైనస్ μ2 బై స్టాండర్డ్ ఆఫ్ టీ ప్లస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి?
అండర్ రూట్ ఆఫ్ సిగ్మా 1 స్క్వేర్ బై n1 ప్లస్ సిగ్మా 2 స్క్వేర్ బై n2. ఇది మన జెడ్ స్టాటిస్టిక్. ఇప్పుడు జెడ్ స్టాటిస్టిక్ని అండర్ H0 చేయాలి. అండర్ H0 అసలు మనం H0 ఏమని తీసుకున్నాం? H0లో ఏం తీసుకున్నాం? μ1 ఈజ్ ఈక్వల్ టు μ2. అంటే μ1ని μ2తో రిప్లేస్ చేయవచ్చు, μ2ని μ1తో రిప్లేస్ చేయవచ్చు. అండర్ H0 మనకు μ1 ఈక్వల్ టు μ2 కాబట్టి μ1 μ2 క్యాన్సిల్ అయిపోతాయి, μ1 మైనస్ μ2 కాబట్టి. సో అప్పుడు జెడ్ ఎట్లా వస్తుంది రిజల్ట్? జెడ్ ఈజ్ ఈక్వల్ టు x బార్ మైనస్ y బార్, ఇది క్యాన్సిల్ అవుట్ అయిపోతాయి, సో అది రావట్లేదు. బై రూట్ ఓవర్ ఆఫ్ సిగ్మా 1 స్క్వేర్ ప్లస్ n1 ప్లస్ సిగ్మా 2 స్క్వేర్ బై n2. ఇది మన జెడ్ స్టాటిస్టిక్ అండర్ H0. ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసినటువంటి జెడ్ వాల్యూని మనం కంపేర్ చేసి కంక్లూజన్ చెప్పాలి. లాస్ట్ స్టెప్ కంపారిజన్ అండ్ కంక్లూజన్. ఇఫ్ mod z గ్రేటర్ దెన్ z ఆల్ఫా వి మే రిజెక్ట్ H0. mod z గ్రేటర్ దెన్ z ఆల్ఫా అంటే క్రిటికల్ వాల్యూ అయినట్లయితే నల్ హైపోథెసిస్ని రిజెక్ట్ చేసేస్తాం. అదర్వైజ్ ఇఫ్ mod z లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు z ఆల్ఫా H0 మే బీ యాక్సెప్టెడ్. నల్ హైపోథెసిస్ని యాక్సెప్ట్ చేస్తాం mod z లెస్ దెన్ z ఆల్ఫా అయితే.